హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నెల్లూరు బీ స్మార్ట్. ఇవాళ మీకు నేను చూపించబోయే వంట ఏమిటి అంటే చిన్నపిల్లలకి బాగా యూజ్ అయ్యే వంట చూపించబోతున్నానండి. ఏంటి అంటే మన పెద్దవాళ్ళ కాలం నుంచి కూడా మనకి రసమన్నం అనేది చిన్నపిల్లలకి పెడుతూ ఉంటారు రోజు ఈవినింగ్ టైంలో. సో ఇప్పుడు ఆ రసం ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో నేను ఇప్పుడు చూపించబోతున్నాను. వెళ్ళి చూసేద్దామా మరి. చూడండి, కావాల్సిన పదార్థాలు 4 టమాటాస్ తీసుకున్నానండి. చాలా చూడండి, ఎంత కొంచెం చిన్న సైజు టమాటోస్. కొంచెం పెద్ద సైజ్ టమాటోస్ అయితే మనం 3 తీసుకుంటే సరిపోద్ది. ఇవి చిన్న టమాటోస్ అని నేను 4 తీసుకున్నాను. అండ్ చింతపండు చూడండి, చాలా అంటే చాలా తక్కువ అండి, చాలా లిటిల్ బిట్. పిల్లలకి ఎక్కువ చింతపండు యూజ్ చేయకూడదు, అందుకనే నేను చాలా తక్కువ చింతపండు వేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్ అండి. ఇంకా నెక్స్ట్ ఈ బౌల్ వచ్చేసి ఎందుకు ఖాళీగా పెట్టాను అని అనుకుంటున్నారా? రసం పొడికి కావాల్సిన పదార్థాలు ఏమేమి అవసరమో ఇప్పుడు మీకు నేను కొలతల ప్రకారంగా వేసి చూపిస్తాను, అంతే యూజ్ చేయండి. కావాల్సిన పదార్థాల్లో తెల్లగడ్డ అన్నీ, ఇవన్నీ కూడా కావాల్సిన పదార్థాలు. చూడండి, ఫస్ట్ వచ్చేసి మిరియాలు 1 స్పూన్ తీసుకోండి. ఇప్పుడు ఎంత క్వాంటిటీతో వేస్తున్నామో అంత క్వాంటిటీగా వేసుకోవచ్చు. ఫస్ట్ మిరియాలు 1 స్పూన్ వేసాము. జీలకర్ర 1 స్పూన్. కొంచెం జీలకర్ర ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చండి, ఎందువలనంటే పిల్లలకి కొంచెం అరుగుదల పడుతుంది కాబట్టి 1.5 స్పూన్ జీలకర్ర. అండ్ నెక్స్ట్ ధనియాలు 1 స్పూన్ వేసామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెంతులు కొంచెం అండి, లైట్గా వేయకపోవచ్చు, కానీ కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి లైట్గా కొన్ని మెంతుల వరకే వేస్తున్నాం. చూడండి ఎంత తక్కువ తీసుకున్నాము, చాలా తక్కువ తీసాము మెంతులు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందులో కందిపప్పు. ఇప్పుడు అన్నీ 1 స్పూన్ వేసాం కదా, సో కందిపప్పు ఇక్కడ వచ్చేసి డబల్ స్పూన్ వేస్తున్నాము, 2 స్పూన్స్. మనకు కావాలంటే ఇంకో స్పూన్ కూడా వేసుకోవచ్చండి. చూడండి 3 స్పూన్స్ వేసాను. ఎందుకు అంత ఎక్కువ కందిపప్పు వేసాను అని అంటే పిల్లలకి రసంలో ఎక్కువ శక్తి ఉండదు. అట్లీస్ట్ ఈ పొడిలో అయినా కూడా మనం కందిపప్పు అనేది ఎక్స్ట్రా వేస్తే వాళ్ళకి కొంచెం దీని ద్వారా కొంచెం బలం వెళ్తుంది అని చెప్పేసి నేను కందిపప్పు ఎక్స్ట్రా వేస్తాను. అలాగే రసం కూడా చాలా బాగా టేస్ట్ వస్తాయి, పప్పు రసంలాగా కొంచెం టేస్ట్ వస్తాయి. అలా అని చెప్పి మనము కందిపప్పు ఉడకపెట్టి సపరేట్గా వాళ్ళకి కానీ రసం పెట్టాము అని అంటే సపరేట్గా రసమన్నంలో కలిపామంటే పిల్లలకి మనం ఆల్రెడీ ఆఫ్టర్నూన్ పప్పు అన్నం పెడతాము, మళ్ళీ ఈవినింగ్ కూడా అలా పెడితే వాళ్ళకి పొట్ట ఉబ్బరించరాలు అలా ఏమన్నా రావచ్చు. అందువల్ల నేను రసం పొడి చేసేటప్పుడు ఇక్కడ కందిపప్పు అనేది ఈ పొడిలో అనేది ఎక్స్ట్రా వేస్తాను. దీన్ని పౌడర్ చేసి పెట్టుకుంటే మనము తీసుకున్న అదే రసంకి కావాల్సిన దినుసులన్నిట్లో తెల్లగడ్డ అనేది ఒక 4 పాయలు వేసానండి. ఎందుకంటే నేను తక్కువ వేసాను కాబట్టి తెల్లగడ్డ 4 పాయలు అనేది సరిపోతుంది. ఇవన్నిటిని కూడా మనం ఇప్పుడు పౌడర్ చూడండి. ఇప్పుడు టమాటోస్ని సన్నగా కట్ చేసుకొని బౌల్లో వేసుకుంటున్నాము. దీన్ని ఫస్ట్ టమాటోస్ని చింతపండుని కట్ చేసి బౌల్లో వేసుకోవాలి. అన్ని టమాటోస్ కూడా ఇలాగే కట్ చేసుకొని బౌల్లో వేసేసుకుంటే చింతపండుని వాష్ చేసి ఇందులో వేసేస్తున్నాం. దీంట్లో లిటిల్ బిట్ వాటర్ అనేది మనం చూడండి, ఉడకడానికి సరిపడగా వాటర్ పోసుకోవాలి ఇందులో. దీన్ని స్టవ్ పైన పెట్టి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాం. దానిపైన మూత పెట్టేసాం. కొంచెం ఉడికాక దాన్ని తీసి మనం స్మాష్ చేసుకుందాము. ఇప్పుడు ఈలోపు మనం రసం పొడి మిక్సీ వేసేసుకుందామండి. ఎలా తయారైందో పౌడర్ మిక్సీ పట్టేశాక దీన్ని మనము ఒక కంటైనర్లో
ఇప్పుడు రసం పొడి మనకి అయిపోయింది కదండి. మనము కావాలంటే అది ఇప్పుడు 1 స్పూన్ అండ్ 1 స్పూన్ సింగిల్ స్పూన్స్ వేసుకొని కందిపప్పు 3 స్పూన్స్ వేసుకున్నాం కదా, అలాగే మీరు డబల్ స్పూన్స్ వేసుకొని ఎన్ని స్పూన్స్ ఎక్స్ట్రా వేస్తాము. ఇప్పుడు జీలకర్ర 1.5 స్పూన్ వేసాము, మిరియాలు 1 స్పూన్ వేసాము. అదే మనము మిరియాలు 2 స్పూన్స్ వేసామనుకోండి, 2 స్పూన్స్ వేసినప్పుడు ఆటోమేటిక్గా కందిపప్పు మనం 3 స్పూన్స్ వేసాం కదా, ఇంకా ఎక్స్ట్రా 3 స్పూన్స్ అనేది కందిపప్పు వేసుకున్నామంటే సరిపోతుంది. మిగతాదంతా యాజ్ టీజ్ అలాగే వేసుకోండి. అప్పుడు పౌడర్ చేసుకొని స్టోర్ చేసుకొని ఒక గట్టిగా మూత పెట్టిన బాక్స్ ఉంటుంది కదా, గట్టిగా స్టిఫ్గా ఉండే మూత ఉండే బాక్స్ తీసుకొని దాంట్లో పౌడర్ వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. మీరు అది ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు మనకి ఇబ్బంది అనేది ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇలాగా టమాటోస్ తీసి ఉడకపెట్టేసుకొని దాన్ని మనం వెంటనే మళ్ళీ రసం అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ అనేది ఒక 2-3 స్పూన్స్ వేసుకొని, అంటే ఫాస్ట్గా అయిపోద్ది మనకి. డైలీ పౌడర్ చేసుకొని వేసుకోవాల్సిన అవసరం ఉండదు. అలా 1 వీక్ చేసుకోండి ఎన్ఎఫ్ పౌడర్ అనేది. 1 వీక్ అయితే బెస్ట్. ఎందుకంటే దానికన్నా ఎక్స్ట్రా అయ్యింది అని అంటే మటుకు కొంచెం ఇబ్బంది, అంటే కొంచెం ఇది అవుతుంది. అందువలన మనము 1 వీక్ చేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది పౌడర్ కూడా. అంటే తర్వాత కూడా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే పిల్లలకి చేశారు కదా, 1 వీక్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది అని చెప్పేసి నేను 1 వీక్ వరకే చేసుకోండి అని చెప్తున్నాను. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ రసం ఎలా తయారు చేయాలో, అది ఉడికిపోయిందో లేదో చూసేద్దాం. చూడండి ఎలా ఉడుకుతున్నదో. ఇలా మొత్తం ఉడికేంత వరకు ఉంచండి. కొంచెం ఉడికించుకుంటే టమాటా ఫ్లేవర్ అనేది తగలదు, అంతగా ఎక్కువ తగలదు పిల్లలకి. అది బాగా ఉడికితే, ఇప్పుడు బాగా ఉడికేసిందండి. దీన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. చూడండి, నేను ఈ స్మాషర్ అనేది యూజ్ చేస్తున్నాను. దీన్ని నేను అమెజాన్లో బై చేశాను. ఇది అన్నము, మనం వండుకున్న అన్నము పిల్లలు అంత గట్టిగా కొంచెం తినలేరు కాబట్టి దీంతో స్మాష్ చేసి మా పాపకి పెడుతూ ఉంటాను డైలీ. నేను చాలా సాఫ్ట్గా వస్తుంది. చిన్న సజెషన్, మీకు కానీ కావాలి అవసరం ఉంటే మీరు బై చేసుకోండి. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు రసం కూడా దీంతోనే నేను స్మాష్ చేయబోతున్నాను. ఎంత వేడిగా ఉన్నా కూడా మనం దాన్ని కొంచెం వాటర్ కంటెంట్ పక్కకు తీసేసి దీంతో స్మాష్ చేసుకోవచ్చు. రైస్ వేడివేడిగా ఉన్నప్పుడే మనకి మెత్తగా అవుతుంది. మనము చేత్తో చేయలేము కదా. చూడండి, నేను టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా కూడా నేను సపరేట్ చేశాను. ఎందువలన అంటే స్మాష్ చేసేటప్పుడు కొంచెం పైకి ఎగరకుండా ఉంటుంది, వేడిగా ఉంది కదా, అందువలన. ఇప్పుడు నేను ఈ టమాటోస్ని స్మాష్ చేస్తాను. చూడండి, స్మాష్ చేశాక అప్పుడు మీకు కనిపిస్తుంది. చూడండి ఎంత మెత్తగా అయిపోద్దో ఈ స్మాషర్తో. మనకు అసలు కష్టమే ఉండదు కూడా. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో, జ్యూసీగా. ఇప్పుడు దీంట్లో నేను కోల్డ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి, స్టవ్ వెలిగించాము, ప్యాన్ పెట్టాము. ఇప్పుడు నెయ్యి వేస్తానండి. చూడండి, ఇంట్లో తయారు చేసిన నెయ్యి అండి ఇది. పిల్లలకి నెయ్యి తిరగమాత వేస్తే చాలా టేస్టీగా తింటారు. చూడండి, 1 స్పూనే వేసాను. మామూలుగానే మనకు రసంకి ఎక్కువ అవసరం లేదు ఆయిల్ కూడా. అలాగే వీళ్ళకి ఇక్కడ నెయ్యి కూడా అంత ఎక్కువ అవసరం లేదు. 1 స్పూను అది బాగా కరిగాక చూడండి కొంచెం జీలకర్ర వేసాను. ఇప్పుడు నాకు తయారు చేసుకున్నాం కదా పౌడర్ ఎక్కువ వేయకండి, మళ్ళీ పిల్లలు కొంచెం కారం అయితే తినరు. జస్ట్ చూడండి 1 2 3. అంటే నేను ఫుల్గా వేయలేదు కదా, అందుకని కొంచెం ఎక్స్ట్రా వేసాను. ఇప్పుడు చూడండి, అది పచ్చి వాసన కొంచెం పచ్చివన్నీ వేసాం కదా మనము. కొంచెం వేగితే నెయ్యి అనేది గుమగుమ వాసన వస్తుంది. అబ్బా ఎంత మంచి టేస్ట్ వస్తుందో. మనం కూడా ఇలా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కర్రీ లీవ్స్ వేస్తున్నాం. కర్రీ లీవ్స్ కూడా వేసేసాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనం సపరేట్ చేసిన వాటర్ ఉన్నాయి కదా, అంటే అవే అని కాదు,
అవైతే ఫస్ట్ ఈజీగా ఉంటాయని చెప్పి పోసేస్తున్నాను అంతే. చూడండి. ఇప్పుడు నెక్స్ట్ మనం స్మాష్ చేసి పెట్టిన టమాటో గుజ్జు వాటర్, ఇవి కూడా దాంట్లోటివే. దాన్ని కొంచెం తేరు పట్టేసుకొని పోసేసుకోవాలి. ఇప్పుడు నాకు పెట్టడానికి కొంచెం టఫ్గా ఉంది, నేను తేరు పోసేసుకొని పెట్టేస్తాను. చూడండి, తేరు పట్టి దీంట్లో వేసేసాను. ఇప్పుడు దీంట్లో కల్లుప్పు అండి. నేను మ్యాక్స్ పిల్లలకి ఎక్కువ కల్లుప్పే యూజ్ చేస్తానండి, ఎక్కువ యూజ్ చేయను. సాల్ట్ అనేది యూజ్ చేయం మేము, కల్లుప్పే యూజ్ చేస్తాము. ఇది చాలా మంచిదండి, టేస్ట్ కూడా వస్తాయి. అలాగే వంటలు సరిపడినంత ఉప్పు వేసుకోండి. అండ్ నెక్స్ట్ పసుపు అండి, చిటికెడు పసుపు. చూడండి, చిటికెడు పసుపు. హైలో పెట్టేసుకోండి స్టవ్ అనేది. చూడండి, రసం కంప్లీట్ వస్తుంది. ఇది కొంచెం పొంగు వచ్చాక మనం స్టవ్ అన్ని బాగా పొంగు వచ్చేస్తుంది కదా మొత్తం కూడా నీట్గా. ఇప్పుడు స్టవ్ ఆపేసేయండి, రసం కంప్లీట్ అయిపోయింది. దీన్ని మీరు ఇంకా హ్యాపీగా పిల్లలకి రైస్లో వేసుకొని తినిపించేసేయచ్చు. ఇదండి పిల్లలకి రసం ఎలా పెట్టుకోవాలో, ఎలా తయారీ చేసుకునే విధానము మీ అందరికీ నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను నేను. అలాగే మీకు చాలా యూస్ఫుల్ అని కూడా అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఎవ్రీ టైం నేను చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ అనేటివి మీకు వస్తూ ఉంటాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, బాయ్.